హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం అల్లిపల్లి గ్రామంలో అయితే మనం ఉన్నాము. ఇది చింతలపూడి మండలంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అల్లిపల్లి గ్రామానికి అయితే మనం రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి 30వ తారీఖు నుంచి ఫిబ్రవరి 1-2 తారీఖులలో అయితే ఇక్కడ ఘనంగా మరియమ్మ తల్లి వేడుకలు అయితే చేస్తారు. ఇక్కడ ఈరోజు అయితే మీకు ఇక్కడ ప్రాంతాన్ని అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ మనమైతే ముందరికి వెళ్దాం. ఇంకా మనకి ఇక్కడ ఫస్ట్ మనం వచ్చినట్లయితే ఇక్కడ యేసుప్రభు సిలువ అయితే ఇక్కడైతే మనమైతే చూస్తాము. చూడండి, దీని తర్వాత మనమైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఇంకా ఇంకైతే చూపిస్తాను. లోపలికైతే ఫ్రెండ్స్, మనమైతే మనకి రైట్ సైడ్ అయితే చూసినట్లయితే మనకి పిల్లలు ఆడుకోవడానికి మరియు బొమ్మలు ఫుడ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఇవైతే మనం ఒకసారి చర్చిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మీకైతే మొత్తం పూర్తిగా అయితే చూపిస్తాను. మీరు ఇంకా చూడాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అల్లిపల్లి మరియమాత కొండకు అయితే మనం వెళ్తున్నాం. ఇప్పుడు మనం అయితే మీకైతే పైన అయితే ఎలా ఉందో అయితే మీకు చూపిస్తాను. మొదటగా ఇది చింతలపూడి ప్యారిస్కు చెందినదిగా ఉండేది. తర్వాత ఇక్కడికి మిషనరీస్ ఆఫ్ ఫెయిత్ ఫాదర్స్ వచ్చిన తర్వాత అయితే ఇది ఇంకా అయితే అభివృద్ధి చెందడం అయితే జరిగింది. మీకైతే లోపలికి వెళ్ళి ఒకసారి మరియమ్మ తల్లి స్వరూపాన్ని అయితే మీకైతే చూపిస్తాను. ఒకసారి అయితే మనం లోపలికి వెళ్ళి దర్శించుకుందారండి. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు దాకా అయితే ఇక్కడైతే మహోత్సవాలు అయితే జరుగుతాయి. ఇక్కడికి సుమారు 50,000 మందికి పైగా అయితే ఇక్కడికి వచ్చి భక్తులు మరియమ్మ తల్లిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు పిల్లలు ఆడుకునే వస్తువులు మరియు రంగురాట్నం అయితే మీకైతే ఫుల్గా అయితే చూపిస్తాను. ఒకసారి అయితే మనం అయితే మొత్తం ఒకసారి చూసేసి ఇంకైతే వెళ్ళిపోదాం మనం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ పిల్లలైతే అడిగి ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చారు అని అయితే అయితే మనం కనుక్కుందాము. ఒకసారి ఇక్కడ అన్నగారు అయితే ఉన్నారు, వాళ్ళని అయితే కనుక్కుందాం. అన్నగారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? హైదరాబాద్ ఇలా అమ్ముతుంటాం సార్. పక్కన మా మిస్సెస్ అండి, అలా మా మిస్సెస్ అండి. అది గాజ్యమ్మ జైపూర్, ముంబై, చెన్నైలేమో రాజ్కోట్. ఫ్రెండ్స్, అక్కడ ఇక్కడైతే మనకి పిల్లలు ఆడుకునే వస్తువులు అయితే ఉన్నాయి. కార్లు, బొమ్మలు అయితే సంబంధించిన చెవులీలు, ఇక్కడైతే మనకి తినుబండారాలు తినడానికి సంబంధించినవి అయితే ఉన్నాయి. ఇక్కడ కొన్ని వెరైటీలు అయితే ఉన్నాయా. అలాగే మనం ఇక్కడైతే మనకి డ్రై ఫ్రూట్స్ అయితే అమ్మడం అయితే జరుగుతుంది. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే అమ్మడం అయితే జరుగుతుంది. చూడండి, గన్ షూటింగ్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అంకుల్ గారు అయితే ఆడుతున్నారు. ఇక్కడ ఒకసారి అయితే చూద్దాం మనము. అన్నగారు అయితే షూటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు షూట్ చేశారు. అదైతే పక్కన అయితే తగలడం అయితే జరిగింది. బ్రో ఒకసారి గన్ షూట్ చేయండి బ్రో. పిల్లలకి అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ పిల్లలకి ఏరోప్లేన్, ఇక్కడ కారు బొమ్మలు అయితే జంతువులు అయితే పెట్టడం అయితే ఇంకా పెద్దవారికి అయితే పక్కన జైంట్ వీలు, ఎడైతే డ్రాగన్ ట్రైన్,
ట్రాకింగ్ ట్రైన్ అయితే అవుతుంది. మనకి పక్కన ఇంకోటి కూడా అయితే మనకి ఉండే ప్రస్తుతానికి అయితే దీన్ని అయితే ఇంతవరకు ఆడియో అయితే జరగలేదు. ఇప్పుడు మనం ఇంకా అయితే మనం ఉండలకైతే వెళ్దాం. ఇక్కడైతే మనకైతే ట్రాకింగ్ ఉయ్యాలైతే ఉన్నాము, చూసుకోవచ్చు. మనం పిల్లలు జంపింగ్ అయితే ఉండడం జరుగుతుంది. పిల్లలు చిన్న పిల్లలు ఆడుకోవడానికి అయితే ఉంది. దీని మీద పడినా కానీ వారికి అయితే దెబ్బలు అయితే తగలవు. వారికైతే ఇది అయితే ఉండడం జరిగింది. మనమైతే ఇంకా ఉన్నాయి. ఇక్కడైతే బ్రేక్ అయితే ఉండడం జరుగుతుంది. నేను ఎలాగైతే చూస్తున్నాను ఒకసారి. మనకైతే ఇక్కడ ఇది వాటర్ పోటీ ఇక్కడైతే ఆంటీ గారు అయితే ఉన్నారు. మనం ఆంటీ గారిని అడిగి ఒకసారి దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే కనుక్కున్నాం. మనం ఇక్కడ బస్సుకి 40 అయితే తీసుకోవడం జరుగుతుందంట. పిల్లలు ఎక్కించి వాళ్ళైతే లోపల అయితే తిరుగుతారు ఇంకా వాటర్లో. మనకి 6 balls గేమ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనం ఒకసారికి మనకి ఎంత వీళ్ళు టికెట్ ఎంత తీసుకుంటారో మనం ఒకసారి కనుక్కుందాము. ఇక్కడ బాల్స్ ఎంత తీసుకుంటారు? 6 balls ఇక్కడ వీళ్ళు కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు చూస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఆడటానికి ఖచ్చితంగా మనమైతే ఇక్కడైతే ఏ రోడ్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడైతే గ్లాస్ లాంటి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ అన్నగారిని అయితే మనం ఒకసారి కనుక్కుందాం. ఇక్కడ వీళ్ళంతా తీసుకుంటాము. 3 balls అయితే 30 రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది. మనకి 3 balls కనుక గ్లాస్ మనకి కింద పడేయగలిగితే మనకైతే 100 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది.